ఓం సాయిరామ్. సద్గురు సమర్థ సద్గురు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సర్వజ్ఞుడు సర్వదేవతా స్వరూపుడైన ఆ సాయినాథుని మనం నమస్కరించుకుంటూ సత్సంగ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు మనం సత్సంగ కార్యక్రమంలో ముఖ్యమైన అంశం శ్రద్ధ సబూరి. బాబాగారి జీవిత చరిత్రలో ముఖ్యమైన ఘటన ఏదైనా ఉంది అంటే, అంశం ఏదైనా ఉంది అంటే అది శ్రద్ధ సబూరి. బాబాగారు అనేక మంది భక్తులు బాబా దగ్గరికి వచ్చేవారు. బాబా దగ్గరికి వచ్చిన భక్తులందరినీ బాబా దక్షిణ అడిగేవాడు. అయితే బాబా ఉద్దేశం అసలైన దక్షిణ ఏమంటే శ్రద్ధ సబూరి. అందుకని బాబా గారు 18, 19 అధ్యాయంలో రాధాబాయి దేశ్ముఖ్ కథలో చెప్పాడు, నా గురువు గారు నన్ను 2 రూపాయలు దక్షిణ అడిగాడు. ఆ 2 రూపాయలు దక్షిణ ఏమిటాయంటే 1 రూపాయ శ్రద్ధ, 1 రూపాయ సబూరి. నేను నా గురువు గారి దగ్గర 12 సంవత్సరాలు సేవ చేశాను. నాకు అన్న వస్త్రాలకు లోటు లేదు. నాకు అన్నీ ఇచ్చాడు. నా తల గురిగించి నన్ను 2 పైసలు దక్షిణ అడిగాడు. ఆ 2 పైసలు ఏమిటి అంటే, ఒకటి శ్రద్ధ, ఒకటి సబూరి అని బాబా గారు తన భక్తులకు ఏమని చెప్తాడు అంటే, నా గురువు గారికి నేనేదైతే 2 రూపాయలు దక్షిణగా శ్రద్ధ సబూరి ఇచ్చానో, మీరు కూడా నాకు శ్రద్ధను సబూరి అనే 2 రూపాయల దక్షిణ సమర్పించమని చెప్పి బాబా గారు తన భక్తులకు చెప్పడం మనం బాబా జీవితంలో చూసాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, శ్రద్ధ అనే దక్షిణను విపులీకరించుకుని మనం తెలుసుకోవాలి అంటే, శ్రద్ధ అంటే ఏమిటి? శ్రద్ధ అంటే ఏంటి? శ్రద్ధ అంటే సంపూర్ణమైన విశ్వాసం, సంపూర్ణమైన నమ్మకం. బాబా గారిని నేను నమ్మాను, బాబా గారు నా కోరికలు తీరుస్తాడు, ఏ రోజుకైనా తీరుస్తాడు, ఎప్పటికైనా తీరుస్తాడు అనే సంపూర్ణ నమ్మకం. బాబా గారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సర్వజ్ఞుడు. ఆయన అనేక భక్తులకు అనేక రకమైన మహిమలు ఇచ్చాడు. ఊతితో రోగాలు తగ్గించాడు. అదేవిధంగా చనిపోయిన వారిని బతికిచ్చాడు. కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చాడు, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు. ఆయన చెయ్యని మహిమలు, ఆయన శక్తి అమోఘం, అనంతం. అలాంటి అనంతము అమోఘమైన శక్తి కలిగిన బాబా నా కోరికలు తీర్చలేడా? నా కోరికలు అనేవి తుచ్చమైనవి. ఏది? పెళ్లి కోరికలు, వ్యాపారము, ఉద్యోగము, సంపాదన, సంసారము, ఆరోగ్యం. ఎవరైనా సాధారణంగా కోరుకునే ఇహపరమైన సుఖాలు, ఇహపరమైన కోరికలు, ఇహమైన కోరికలు ఇవి మాత్రమే. ఆయన పరమైన కోరికలు కూడా ఇచ్చాడు. భక్తులకు మోక్షాన్ని కూడా ఇచ్చాడు. చనిపోయిన వారిని బతికిచ్చాడు. భక్తులకు మోక్షాన్ని కూడా ఇచ్చాడు. ఆయన బ్రహ్మిష్టి. అలాంటి బాబా గారు నా కోరికలు తీర్చలేడా? నా తుచ్చమైన కోరికలు తీర్చడం బాబాకి అసలు అది విషయమే కాదు. కాబట్టి ఏంటంటే, బాబా గారు నా కోరికలు తీరుస్తాడు. బాబా గారు సంపూర్ణమైన దైవ స్వరూపము, సాక్షాత్తు దత్త స్వరూపుడు. బాబా గారు అనంతమైన శక్తి కలిగిన భగవంతుడు అనే సంపూర్ణమైన ఒక నమ్మకము. ఆ నమ్మకం కలిగి ఉండడమే శ్రద్ధ. ఆ విధంగా నమ్మకం లేకుండా బాబా గారిని నేను కొలిచాను, బాబా గారు నా కోరికలు తీర్చలేదు అని బాబాను వదిలేసి ఇంకొక దేవుని దగ్గరికి వెళ్ళడం, ఆ దేవుడు కోరికలు తీర్చలేదని ఆయన్ని వదిలేసి ఇంకొకరి దగ్గరికి వెళ్ళడం, ఆయన కోరికలు తీర్చలేదని ఇంకొకరి దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ అవిశ్వాసాలు. కాబట్టి బాబా గారు నాకు నా జీవితాంతము నా యొక్క కష్టాలు తీరుస్తాడు
అనే సంపూర్ణమైన నమ్మకం భక్తులకు కలగాలి, భక్తులకు ఉండాలి. అదే నిజమైన శ్రద్ధ. మన బాబా జీవిత చరిత్రలో చూసుకుంటే శ్యామ బాబా పరమ భక్తుడు. ఒకసారి శ్యామకి ఏమవుతుంది, పాము కుడుతుంది. పాము కుట్టినప్పుడు షిరిడిలో ఒక ఆచారం, పాము కుడితే వారిని విఠోబా మందిరం దగ్గరికి తీసుకెళ్తారు. విఠోబా మందిరం దగ్గరికి తీసుకువెళ్ళి ఆ మందిరం దగ్గర కూర్చోబెట్టి ఆ మందిరం దగ్గర అక్కడ దింపుతారు. అప్పుడు పాము కాటు కుట్టినా కూడా విషయం తగ్గిపోతుంది. అది షిరిడిలో ఒక ఫస్ట్ నుంచి వచ్చిన ఒక నమ్మకం. అయితే శ్యామ ఏమన్నాడు, నాకు అవసరం లేదు, పాము కుట్టినా సరే విఠోబా మందిరికి వెళ్ళవలసిన అవసరం లేదు, శ్యామ దగ్గరికి తీసుకెళ్ళండి, శ్యామ బాబా దగ్గరికి తీసుకెళ్ళండి, బాబా నన్ను కాపాడుతాడు, బాబా నన్ను రక్షిస్తాడు, నన్ను బాబా దగ్గర తీసుకెళ్ళని చెప్పి తన తోటి సోదరులతోటి శ్యామ బాబా దగ్గరికి వెళ్తాడు. బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా మనందరికీ తెలుసు, ఒక్కసారి కేకేయడం, పో దిగిపో అని చెప్పి కేకేయడం. ఆ కేకతోటి శ్యామ ఒంట్లో ఉన్న ఆ విషము దిగిపోవడము, విషము దిగిపోయి పాము కాటు కరిచినా కూడా విషము దిగిపోయి శ్యామ కాపాడడం జరుగుతుంది. అది నిజమైన నమ్మకం, దాన్ని శ్రద్ధ అంటాం. అంటే మనము భగవంతుడి మీద సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండడమే శ్రద్ధ. అది బాబా గారు భక్తుల నుంచి కోరుకునేది. ఇక రెండో విషయం ఏమిటంటే సబూరి. సబూరి అంటే ఓర్పు, సహనం. అంటే ఇప్పుడు మనం బాబా దగ్గరికి వెళ్తాం, వెళ్ళిన తర్వాత పారాయణం చేస్తాం, కోరికలు తీరలేదు. 2 సార్లు పారాయణం చేస్తాం, కోరికలు తీరలేదు. 4 సార్లు పారాయణం చేస్తాం, కోరికలు తీరలేదు. లేదా మనం అక్కడ అష్టోత్తరం చేస్తాం, సహస్రనామం చేస్తాం, లేదంటే నామం చేస్తాం, అదేవిధంగా ఓం సాయి శ్రీ సాయి చేసే నామ సంకీర్తన చేస్తాం, లేదంటే సాయినామ లిఖితం చేస్తాం, ఎన్నో చేస్తాం, అయినా కోరికలు తీరవు. తీరనప్పుడు మనం ఏమనుకుంటామంటే బాబా గారిని నేను ఇంత ప్రార్థించాను, నేను ఇంత చేశాను, నాకు కోరికలు తీరలేదు అని బాధపడతాం. అంటే అసలు బాబా యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాలి. బాబా గారు ఏం చెప్పారు, నా భక్తుడు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వారి అవసరాన్ని బట్టి ఏ సమయంలోనైనా ఏ దిక్కు నుంచైనా ఆ సమయంలో నేను వారిని కాపాడుతాను. వారిని ఎప్పుడు కాపాడాల్సింది, ఏ రకంగా కాపాడాల్సింది, ఏ రకంగా వారికి సహాయం చేయాల్సింది నాకు తెలుసు. ఆ సమయంలో నేను తప్పనిసరిగా నా భక్తులను కాపాడుతానని చెప్పి బాబా చెప్తాడు. అంటే ఎందుకు బాబా ఆ మాట చెప్పాడు అంటే మనం అడిగిన వెంటనే కోరికలు నెరవేరం. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి ఒక సిస్టమ్ అనేది ఒకటి ఉంది. బాబా గారు మనల్ని చూడగానే ముందు బాబా మనం స్కాన్ చేస్తాడు. స్కాన్ చేయగానే మన జన్మల యొక్క చరిత్ర బాబా తెలుసు. మన పుణ్యాలు తెలుసు, మన పాపాలు తెలుసు, మన కర్మలు తెలుసు, మన మంచి తెలుసు, మన చెడు తెలుసు, మన ధర్మం తెలుసు, మన అధర్మం తెలుసు, మన న్యాయం తెలుసు, మన అన్యాయం తెలుసు, గత జన్మలు తెలుసు. అన్నీ తెలుసు కాబట్టి బాబాకు తెలుసు నీకు ఎప్పుడు చేయాలా ఏమిటని. అంటే మన యొక్క సిస్టమ్ ప్రకారం మన కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతంలో ఏమిటి, ప్రారంభ కర్మలు, సంచిత కర్మలు. సంచిత కర్మలు అంటే ఏంటి, గత జన్మలో మనం చేసిన పాపాలన్నీ ఈ జన్మలో కొద్దిగా అనుభవించాలని సంచిత కర్మ అంటాం. అదేవిధంగా ప్రారంభ కర్మలు. ప్రారంభ కర్మలు అంటే గత జన్మలో చేసిన పాపాన్ని అనుభవించాం. అదేవిధంగా ఆగామిక కర్మలు. ఆగామిక కర్మలు అంటే ఈ జన్మలో ఎన్నో పాపాలు చేస్తుంటాం. ఈ జన్మలో చేసిన పాపాలను కొద్దిగా అనుభవించి మిగిలింది వచ్చే జన్మలో అనుభవించాం. ఈ విధంగా సంచిత కర్మలు, ప్రారంభ కర్మలు, ఆగామిక కర్మలు, ఇది మన సిస్టమ్. కాబట్టి బాబా తెలుసు ఈయనకు పలానా కర్మ ఉంది, ఈ కర్మ అనుభవించాలి. కాబట్టి కర్మ పూర్తిగా ఆయన అనుభవించకపోయినప్పటికీ కూడా కొంత భగవంతుడి యొక్క శక్తితో కొంత కర్మను పక్కకు తీసేసినప్పటికి కూడా కనీసం కొద్దిగానే అనుభవించాలి. అంటే మనం చూస్తున్నాం, ఒకటి యావజ్జీవం జైలు వేస్తారు ఒకరికి. వారి యొక్క పరివర్తన బట్టి 14 సంవత్సరాలది 2 ఏళ్ళకు 3 ఏళ్ళు కూడా విడుదల చేయడం జరుగుతుంది. అలాగే బాబా గారు ఏంటంటే మనకు కర్మలు ఉన్నప్పటికీ కూడా ఆయన మనం కొలుస్తున్నాం కాబట్టి ఆయన యొక్క శక్తితో కొంత కర్మను తీసివేసి 10 సంవత్సరాలది 1 సంవత్సరం, అదేవిధంగా ఒక దూలం లాంటి సమస్యను ఒక పూచికపులతో పోయినట్టుగా బాబా గారు మన కర్మను కొంత తీసేసి కనీసం కొద్దిగానే మన కర్మ అనుభవించాలి. ఆ కొద్దిగా కర్మ అనుభవించేందుకు బాబా వెయిట్ చేస్తాడు. వెయిట్ చేసి అప్పుడు మన యొక్క కోరికలు తీరుస్తాడు. అవి మనకు తెలియక మనం ఏమనుకుంటామంటే బాబా మనకు తీర్చలేదు అనుకుంటాం. అంతవరకు మనం ఆగాలి. ఆ ఆగడమే మనం సబూరి ఓర్పు.
ఆ ఓర్పు ప్రతి భక్తుడికి కావాలి. ఇప్పుడు ఉపాసని మహారాజు గారు ఉన్నారు. ఉపాసని మహారాజు బాబా గారు ఉన్నప్పుడు మంచి భక్తుడు. బాబా గారు చెప్పారు, ఆయన 4.5 సంవత్సరం పలానా చోట చావుల్లో ఉండు, నువ్వు నా అంతటి వాడు అవుతావు అని చెప్తాడు. నువ్వు నా అంతటి వాడు అవుతావు అని చెప్తాడు. ఆ ఉపాసని మహారాజు 4 సంవత్సరాలు అక్కడ ఉంటాడు. 4 సంవత్సరాలు ఉండగానే అనేక రకమైన శక్తులు వస్తాయి. శక్తులు రాగానే ఆయన ఏమనుకుంటాడంటే నాకు అన్ని శక్తులు వచ్చి నేను నిలిపాడు అంటే అక్కడ సబూరి లోపించింది. అదే బాబా గారు చెప్పినట్టు ఇంకొక 6 నెలల పాటు అక్కడ ఉండి ఉంటే అతను బాబా అంతటి వాడు అయ్యేవాడు. కాబట్టి ఆ సబూరి అనేది అవసరం. ఇప్పుడు మనకు ₹1,00,000 మనకు డబ్బులు కావాలి, బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. మొదట 1,000 రూపాయలు ఇచ్చినంత మంది 1,00,000 కావు, తర్వాత 2,000 ఇచ్చినంత మంది 1,00,000 కావు, 10,000 ఇచ్చినంత 1,00,000 కావు, 99,000 ఇచ్చిన తర్వాత లాస్ట్లో 1,000 రూపాయలు వేగినప్పుడు 1,00,000 అవుతుంది. అట్లనే మన యొక్క కోరికలు తీరాలంటే కొద్దిగా టైం ఉంటుంది. ఆ టైం అప్పుడు తప్పనిసరిగా బాబా తీరుస్తాడు కోరిక. చాలామంది ఏమనుకుంటారంటే ఒక నెల మనము గట్టిగా భగవంతుని ప్రార్థిస్తాం, 1 సంవత్సరం ప్రార్థిస్తాం, కోరిక తీరదు. వెంటనే ఇంకో గుడికి వెళ్తాం, ఒక వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాం, అక్కడ చేస్తాం, అక్కడ తీరదు. తర్వాత రాముల వారి గుడికి వెళ్తాం, అక్కడ తీరదు. ఆంజనేయ స్వామి గుడి అక్కడ, ఇట్లా 4 గుళ్ళు తిరిగి లాస్ట్లో ఏదో ఒక శివాలయం వెళ్ళామనుకోండి, టక్కన కోరిక తీరుతుంది. మనం ఏమనుకుంటే ఇన్ని గుడి తిరిగా మనకి ఎక్కడ కోరిక తీరలేదు, శివాలయంలో తీరింది కాబట్టి నాకు శివుడు చేసినాడని చెప్పి అనుకుంటాం. అది మనం చేసే పొరపాటు. అంటే ఏంటంటే నువ్వు ఏ గుడికి వెళ్ళినా, ఏ పూజ చేసినా, ఏం చేసినా కూడా దాని ప్రతిఫలం నీకు ఉంటుంది. అంటే నువ్వు చేసిన ప్రతి గుడిలో చేసిన పూజ ఫలితం అనేది నీకు డిపాజిట్లకు పెరిగిపోయింది. ఇందాక మనం చెప్పినట్టు 1,00,000 డిపాజిట్ కావాలంటే 10,000 ఇస్తే చివరిలో 1,00,000 అన్నట్టుగా నువ్వు ఆంజనేయ స్వామి గుడిలో పూజ చేస్తే కొంత పెరిగింది, రాముల వారి గుడిలో పూజ చేస్తే కొంత పెరిగింది, వెంకటేశ్వర స్వామి గుడిలో పూజ చేస్తే కొంత పెరిగింది. ఇవన్నీ అయిపోయి నువ్వు మెచ్యూరిటీ టైంలో అక్కడికి వెళ్ళావు శివాలయానికి. మెచ్యూరిటీ టైంలో శివాలయం వెళ్ళే వరకు అక్కడ నీకు మెచ్యూరిటీ అయిపోయి నీకు కోరిక తీరింది. అంటే అప్పుడు నీ కర్మలు తీరి నీ కోరిక తీరడం జరిగింది. అంతేగాని ఈ భగవంతుడు నీ తుచ్చమైన కోరికలు తీర్చలేక కాదు. ప్రతి భగవంతుడు, ప్రతి గురువు అద్భుతమైన శక్తులు కలిగిన, మహత్తరమైన శక్తి కలిగిన దేవతా స్వరూపాల వారు. మన కోరికలు ఏముంది? ఇహపరమైన సుఖాలే. అంటే పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, మోక్షం, ఇవన్నీ ఇచ్చే శక్తి ప్రతి భగవంతుడికి ఉంది. భగవంతుడు అసలు కోరికలు తీర్చలేని భగవంతుడు అంటే ఎవరు లేరు. అయితే మనకు ఆ యొక్క ఓర్పు లేక, సబూరి లేక మనం తిరుగుతూ ఉంటాం. అందుకని అక్కడ బాబా ఏం చెప్తాడు అంటే మీరు ఓర్పు వహించండి, ఓర్పు వహించండి. ఓర్పు వహిస్తే తప్పనిసరిగా నీకు కోరికలు తీరుతాయి. కాబట్టి ఈ రకంగా బాబా తన భక్తులకు శ్రద్ధ, సబూరి అనే 2 దశలను కోరాడు. ఎవరైతే ఆ శ్రద్ధ, సబూరి బాబాకు సమర్పిస్తారో బాబా సర్వకాల సర్వాస్తులందు వారిని పడనీయకుండా, చెనేయకుండా వారిని చేయి పెట్టుకుని వారిని కాపాడడం జరుగుతుంది. జై శ్రీరామ్.